Hello, story lovers. Welcome back to my channel, Manmohanam Part 4. నాని ఇందాకేమో దారుణంగా నోటికొచ్చినట్టు తిట్టుకున్నారు. ఇప్పుడేమో మార్నింగ్ పార్క్‌లో లాఫింగ్ క్లబ్‌లో సీనియర్ సిటిజన్‌లా అర్థం పర్థం లేకుండా నవ్వుకుంటున్నారు అన్నాడు వెటకారంగా. వెంటనే ఇద్దరూ సారీ అన్నారు ఒకేసారి. నాని వెంటనే వావ్! ఇద్దరూ ఒకేసారి చెప్పుకున్నారు. సేమ్ పించ్ అని గిచ్చుకోండి అన్నాడు మరింత వెటకారంగా. ఆదిత్య అబ్బా ఆపరా! నీకు దండం పెడతా ఏదో ఆవేశంలో తిట్టుకున్నావు అన్నాడు అభ్యర్థనగా. నాని వెటకారంగా ఒక లుక్కు పడేశాడు. ఆదిత్య ముందేదైనా ఆర్డర్ చేయరా అన్నాడు. ఆద్య మీరు తిడుతూ ఉంటే వచ్చి వార్నింగ్ ఇద్దామనుకున్నా. కానీ అక్కడ ఉన్న ఒక ఆయన చెప్పాడు. మీరు చాలా గ్రేట్ అండి అంది ఆద్య ఎగ్జైట్మెంట్‌తో. ఆదిత్య అందులో గొప్ప ఏముంది ఆద్య గారు? మీ ఆడపిల్లలకి ప్రాణం కంటే కూడా పరువు ముఖ్యమైన విషయం అనుకుంటారు. అలా వాడు చేసే తప్పుడు పనులన్నీ అక్కడ ఉన్న అమ్మాయిల మీద, అబ్బాయిల మీద దొంగ అని ముద్ర వేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? దానికి కారణమైన వాడిని పట్టుకొని తిట్టానంతే. అయినా మీరు కూడా జాగ్రత్తగుండాలి. ఆడపిల్లలు కదా! మీరు మంచి వాళ్ళైనా కాటేసేందుకు కాచుకొని కూర్చుంటారు. మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగితే నాలాంటి వాళ్ళ సహాయం అక్కర్లేదు అన్నాడు. ఆద్య ట్రూ అంది సాలోచనగా. అలా మాట్లాడుకుంటూ ఆద్యని గమనిస్తున్నాడు. ఇందాక తిట్టడం, ఇప్పుడు కలిసిపోయే గుణం చూస్తూ ఉన్నాడు. నాని ముగ్గురికి టిఫిన్, కాఫీ ఆర్డర్ చేశాడు. పాపం మన ఆద్యకి ఒక్క ప్లేట్ టిఫిన్ ఏం సరిపోతుంది? కుంభాలు కుంభాలు తినేది. ఇప్పుడు అలా తింటే ఒక హ్యాండ్సమ్ ముందు పరువు పోతుందని సైలెంట్‌గా తినేసింది. ఆదిత్య బ్రేస్లెట్ ఇచ్చేసి నేనిక వెళ్తాను అని లేచింది ఆద్య. ఆదిత్య ఆగండాగండి. ఇంత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అలా ఎలా వెళ్ళిపోతారు? అన్నాడు. ఆద్య ఏం చేయాలండి? ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టాలా? అంది అర్థం కాక. ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాడు ఆదిత్య. రేయ్ నీ దగ్గర ఆల్రెడీ ఉందిరా అన్నాడు నాని. ఆదిత్య నా దగ్గర ఎక్కడుందిరా అన్నాడు. అవును మరి నువ్వెవరికో ఫోన్ చేస్తే ఈ అమ్మాయి వచ్చింది అన్నాడు నాని చిరాగ్గా. అప్పుడు మన ఆది బాబుకి బల్బు వెలిగింది. ఆదిత్య వెర్రి చూపులు చూస్తూ సారీ అండి నేను ఫోన్ చేస్తేనే కదా మీరొచ్చింది. అలవాట్లో పొరపాటు అన్నాడు. ఆద్య నవ్వాపుకుంటూ రోజు ఎంతమందిని అడుగుతారేంటి ఫోన్ నంబర్లు అంది చేతులు కట్టుకుని. ఆదిత్య సీరియస్‌గా చూశాడు. ఆద్య నవ్వుతూ సారీ. మీరెప్పుడైనా కాల్ చేయొచ్చు. నేను కూడా సేవ్ చేసుకుంటాను. నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది. హాఫ్ డే అయిపోయింది. మధ్యాహ్నానికి పర్మిషన్ తీసుకున్నా అంటూ వడివడిగా వెళ్ళిపోయింది. ఆద్య వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. ఏంట్రా ఆద్య వెళ్ళిపోతుంటే అంత బాధ అనిపించిందా? ఫోన్ నంబర్ ఉందన్న విషయం కూడా మర్చిపోయి మరీ అడిగావు అన్నాడు నాని కాఫీ తాగుతూ. రేయ్! వేరే ఏం అనుకోకు. ఆద్య చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అమ్మాయి. నువ్వు లేకపోతే నాకెంత వెలితిగా ఉంటుందో. ఇప్పుడు తను వెళ్ళిపోతుంటే కూడా అంతే వెలితిగా ఉంది. పోన్లే ఈ బ్రేస్లెట్ వల్ల ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అన్నాడు ఆదిత్య బ్రేస్లెట్ చేతికి వేసుకుంటూ. అన్నాడు నాని. తర్వాత వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే సంధ్య, స్నేహ, ఆద్యలు ఆఫీస్‌కి రెడీ అయ్యారు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆద్య వచ్చి డోర్ తీసింది. ఎదురుగా ఇంటి ఓనర్. నమస్తే అంకుల్. ఏంటి ఇలా వచ్చారు? అంది ఆద్య డౌట్‌గా. ఇంటి రెంట్ ఎప్పుడిస్తారమ్మాయ్? అన్నాడు అతను సీరియస్‌గా. అదేంటి అంకుల్ నిన్ననే కదా అద్దె ఇచ్చాం. మళ్ళేంటి? అంది ఆద్య. 8,000 మాత్రమే ఇచ్చారు. మిగతా 4,000 మరి అన్నాడు. ఆద్య కోపంగా అద్దె 8,000 కదా! మళ్ళీ 4,000 అంది. 4,000 పెంచాను అన్నాడతను తాపీగా. ఆద్య గట్టిగా అంకుల్ ఏమనుకుంటున్నారు మీరు?
వచ్చినప్పుడు 4,000 తర్వాత చెప్పకుండా 4 ఎక్కువ ఇమ్మమన్నారు. సరేలే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 4,000 పెంచుతున్నారు. ఈ డొక్కలో ఇంటికి 12,000 కీచుమంది ఆద్య గొంతు. బయట అరుపులు వినేసరికి టిఫిన్ చేస్తున్న సంధ్య, స్నేహ పరిగెత్తుకొచ్చారు. ఇంటి ఓనర్ మర్యాదగా మాట్లాడమ్మాయి. నా ఇంటిని తిడితే ఊరుకోని చెప్తున్నా అన్నాడు. హా, ఊరుకోకపోతే ఏం చేస్తావ్? హా అంటూ గొడవకి పోయింది ఆద్య. సంధ్య, స్నేహ ఆద్యని వెనక్కి లాగి ఏంటంకుల్ ఏమైంది అన్నారు. ఇంకొక 4,000 కావాలంట అద్దె కింద ఏమిస్తారా అంటూ గయ్యమంది ఆద్య వాళ్ళ మీద. స్నేహ ఇద్దంలేవే మళ్ళీ ఇల్లెక్కడ దొరుకుతుంది అంది. ఆద్య కోపంగా ఎందుకిస్తారు? నీళ్లు బయట నుంచి మోసుకోవాలి. మేకులు కొట్టకూడదు. ఈ ఇంటికొచ్చిన కొత్తలో కిటికీలు లేవు. పైన కారుతోంది వర్షం పడితే. అన్ని రిపేర్లు చేయించుకుంటే ఇప్పటికి సెట్ అయింది. ఆ లెక్కన ఈ ఓనర్ గాడే 15,000 బాకీ మనకి. వాడి అయ్యగాడి సొమ్మేం పోయింది? ఊరికే వచ్చి రెంట్ తింటున్నాడు వెధవ అంది ఆవేశంగా. అతను ఏ అమ్మాయి ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. అప్పటికే ఆద్య అరుపులకి భయం వేస్తుంది కాని మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు. ఊరుకోక ఏం చేస్తావరా? ఏం చేసుకుంటావో చేసుకో అంది ఆద్య. ఆ మాటకి ఆయనకి ఈగో హర్ట్ అయ్యి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. నువ్వేంట్రా పొమ్మనేది నీదో కొంప మళ్ళీ మేముండడం. నీ ఇంటికి ఎవ్వడూ అద్దెకి రాడు. నీ ఇల్లు మేం ఖాళీ చేసిన మరుక్షణం కూలిపోతుంది. ఇదే నా శాపం అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆద్య. సంధ్య, స్నేహ సారీ అంకుల్ అని కంగారుగా చెప్పి లోపలికొచ్చేశారు. ఆద్య భద్రకాళిలా కూర్చుంది బెడ్ మీద. సంధ్య, స్నేహలకి భయం వేసింది ఆద్యను చూసి. వాళ్ళకి తెలుసు ఆద్య అన్యాయాన్ని భరించలేదని. స్నేహ ధైర్యం చేసి ఆద్య అంది. ఆద్య కోపంగా వాడెంత ఇవ్వమంటే అంత ఇస్తారా అద్దే? ఈ బూత్ బంగ్లాకి 12,000 డిజైనర్ ఫ్లాట్ కి కూడా అంత తీసుకోరు కదే అంది. సంధ్య ఒసేయ్ ఆ సంగతి పక్కన పెట్టు. ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరుకుతుందే అంది. ఆద్య ఇప్పటికిప్పుడు ఏం కాదు. ఇంకా వారం టైం ఉంది అంది తాపీగా. ఎలాగో ఆఫీస్ టైం దాటిపోయింది. టీమ్ లీడ్‌కి కాల్ చేసి లీవ్ పెట్టి ఇప్పుడే ఇల్లు వెతుకుదాం అంది స్నేహ. ఆద్య, సంధ్యలు కూడా సరే అన్నారు. ఇంటికి తాళం వేసి రోడ్డెక్కారు. 2 స్కూటీల్లో ముగ్గురు బయలుదేరారు. ఎన్ని ఇళ్ళు చూసినా ఒక దగ్గర రెంటెక్కువ, ఒక దగ్గర ఇల్లు ఇరుకుగా ఉంది, ఇంకో దగ్గర పెళ్ళైన వాళ్ళకే ఇస్తామన్నారు. మీ ఇంటి కోసం మేం పెళ్లి చేసుకోవాలా? మీ ఇల్లు మీరే భద్రంగా చూసుకోండి అంటూ చెక్కేశారు. బాగా అలసిపోయారు. టైం 3 ఆద్య ఈ పాటికి 3 రోజులకి సరిపడా ఒక్కరోజే తినేసేది. ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు. సంధ్య, స్నేహల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. బండి మీదే వెళ్ళినా ఎండలో తిరిగేసరికి అలసిపోయారు. ఎలాగోలా ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు. ఆద్య అయితే లోపలికి పరిగెత్తింది. సంధ్య, స్నేహలు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్లారు. సంధ్య, స్నేహ మీల్స్ ఆర్డర్ చేశారు. ఆద్య ఆ బేరారు బుర్ర తిని నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ తెప్పించుకుని కుక్కుకుంటోంది. ఇంతలో పొలమారింది. మెల్లగా తినవే ఎవరు లాక్కోరు అంది సంధ్య ఆద్య తల మీద తడుతూ. అలా 4కి రెస్టారెంట్ నుంచి బయటకొచ్చారు. నిద్ర ముంచుకొచ్చింది కడుపు నిండగానే. కొద్దిసేపు పడుకుని లేచాక వీలుంటే చూద్దాం అంది స్నేహ. సరే అని ఇంటికి వెళ్లి బజ్జున్నారు. బాగా సుష్టుగా భోంచేయడంతో 6 వరకు మెలకువ రాలేదు. స్నేహ అప్పుడే మేలుకొంది. కళ్ళు నలుపుకుంటూ లేచి టైం చూస్తే 6. ఒసేయ్ లేవండే అని ఇద్దరిని గట్టిగా కుదిపేసరికి ఇద్దరూ లేచి కూర్చున్నారు. ఆద్యకింకా నిద్రమబ్బు వదల్లేదు. అలాగే ఊగుతోంది నిద్దర్లో. ఏంటే ఏమైంది అంది సంధ్య. ఆరైపోయింది. ఇల్లు వెతికే ప్రోగ్రాంకి బ్రేక్ పడ్డట్టే అంది స్నేహ. ఇద్దరు తల పట్టుకుని కూర్చున్నారు. ఆద్య మాత్రం మళ్ళీ నిద్రపోయింది హాయిగా. దీని పని బావుంది అనుకున్నారు ఇద్దరు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.